hearty welcome to Anand Academy of Education. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పుకుంటున్నాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో హౌ టు క్రియేట్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫార్మేట్ చేయాలి అనేది చెప్పుకుంటున్నాము. వాటి మీద సమ్స్ ఇప్పుడు. దిస్ ఈజ్ ద లెక్చర్ నెంబర్ 6, ఫోర్త్ సమ్. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రమ్ y ఈక్వల్ టు a into e power 3x plus b into e power 4x by eliminating the arbitrary constants a and b. Here given differential equation y equal to a into e power 3x plus b into e power 4x. Let it be equation number 1. ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవకలన సమీకరణం y ఈక్వల్ టు a into e power 3x plus b into e power 4x. ఇది ఇచ్చిన అవకలన సమీకరణం, దత్త అవకలన సమీకరణం. దీనిలో a bలు a అండ్ b ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. a అండ్ b ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్, యాదృచ్ఛిక స్థిరాంకములు. కాబట్టి ఇప్పుడు మనం అవకలన సమీకరణాన్ని క్రియేట్ చేయాలంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్రియేట్ చేయాలంటే ఈ రెండు కాన్స్టెంట్స్ మనం తొలగించాలి, ఎలిమినేట్ చేయాలి. అంటే ఈ ఈక్వేషన్ ఇక్కడ రెండు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి, సో దట్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ 2 times. దీన్ని 2 సార్లు మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఎందుకని? ఇక్కడ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఒక ఈక్వేషన్లో ఎన్నైతే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాయో అన్నిసార్లు మనం దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. ఈ ఈక్వేషన్లో 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 2 యాదృచ్ఛిక స్థిరాంకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. 2 సార్లు డిఫరెన్షియేషన్ చేసి ఆ కాన్స్టెంట్స్ తొలగిస్తే వచ్చేదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి ఒకసారి మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. దీన్ని డిఫరెన్షియేటింగ్ y విత్ రెస్పెక్ట్ టు x. సో dy dx ఆఫ్ y ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ కదా కాబట్టి ముందు రాస్తాం. dy dx ఆఫ్ e power 3x plus b into dy dx ఆఫ్ e power 4x. ఇక్కడ b కూడా కాన్స్టెంటే కదా. దిస్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ e power 3x, dy dx ఆఫ్ e power x ఈక్వల్ టు e power x. ఈ 3x కూడా x అనుకుంటే e power x అంటే ఏమవుతుంది? e power 3x వస్తుంది. a ఇంటూ e power 3x ఇంటూ మరలా ఈసారి 3xని చేస్తే ఎంత వస్తుంది? 3 వచ్చేస్తుంది. 3 ప్లస్ b ఇంటూ e power 4x. dy dx ఆఫ్ e power 4x అంటే 4x. మరలా దేని చేయాలి మనం? 4xని చేయాలి. 4xని చేస్తే ఎంత వస్తుంది? కాన్స్టెంట్ 4 వచ్చేస్తుంది. అంటే దిస్ ఈక్వల్ టు 3a ఇంటూ e power 3x ప్లస్ 4 ఇంటూ 4b ఇంటూ e power 4x. సో dy by dx ఈక్వల్ టు 3a into e power 3x plus 4b into e power 4x. dy by dx ఈక్వేషన్ నెంబర్ 2. ఇచ్చిన ఈక్వేషన్ అంటే y ఈక్వల్ టు a into e power 3x plus b into e power 4x ఈక్వేషన్ నెంబర్ 1. మనం దీన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చిన dy by dx ఈక్వల్ టు 3a into e power 3x plus 4 into 4b into e power 4x ఈక్వేషన్ నెంబర్ 2. ఈ మధ్య స్టెప్స్ రబ్ చేస్తున్నాను. dy by dx ఈక్వల్ టు 3a into e power 3x ప్లస్ 4b into e power 4x ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సెకండ్ టైం కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. సో dy by dx ఆఫ్ dy by dx ఈక్వల్ టు 3a ఇంటూ dy by dx ఆఫ్ e power 3x ప్లస్ 4b ఇంటూ dy by dx ఆఫ్
e power 4x. దిస్ ఈక్వల్ టు ఇక్కడ e power 3x యొక్క డెరివేటివ్ 3 ఇంటూ e power 3x అవుతుంది. 3 ఇంటూ e power 3x. 3 ఇంటూ అంటే 3 ఇంటూ 3 9 అంటే 9a ఇంటూ e power 3x ప్లస్ ఇక్కడ e power 4x యొక్క డెరివేటివ్ 4 ఇంటూ e power 4x అవుతుంది. 4 ఇంటూ e power 4x. 4 ఇంటూ 4 16. సో 16b ఇంటూ e power 4x. d by dx of dy by dx అంటే d square y by dx square. Equation number 3. So d square y by dx square equal to 9a into e power 3x plus 16b into e power 4x. This is the equation number 3. దీన్ని కూడా ఇక్కడ రాసేద్దాం. d square y by dx square equal to 9a into ఇప్పుడున్న ఈక్వేషన్ రాస్తున్నాం. 9 into e power 3x plus 16 into 16b into e power 4x. ఈక్వేషన్ నంబర్ 3. ఇప్పుడు 2-3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన విధానం వచ్చేస్తుంది. d square y by dx square equal to 9a into e power 3x plus 16b into e power 4x. ఇది థర్డ్ ఈక్వేషన్ కదా, థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ని 3 తోటి మల్టిప్లై చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేద్దాం. అంటే ఏమవుతుంది, బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే 3 ఇంటూ dy బై dx ఈక్వల్ టు ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. 3 ఇంటూ dy బై dx ఈక్వల్ టు 3 ఇంటూ 3 9a ఇంటూ e పవర్ 3x ప్లస్ 3 4 12b ఇంటూ e power 4x. On subtracting minus 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 d square y by dx square minus 3 into dy by dx equal to 9a into e power 3x minus 9a into e power 3x. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మిగిలేది ఏంటి, 16b ఇంటూ e power 4x మైనస్ 12b ఇంటూ e power 4x అంటే 4b ఇంటూ e power 4x. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అని చెప్పి చెప్తాం. అంటే సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేసి థర్డ్ ఈక్వేషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. చేస్తే ఏమొచ్చింది రిజల్ట్, d square by dx square మైనస్ 3 ఇంటూ dy by dx ఈక్వల్ టు 4b e power 4x. ఈక్వేషన్ నెంబర్ 4 అది. d square y by dx square మైనస్ 3 ఇంటూ dy by dx ఈక్వల్ టు 4b ఇంటూ e పవర్ 4x. ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ a e పవర్ 3x. అగైన్ మరలా సెకండ్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేద్దాం. బోత్ సైడ్స్ 4తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే 4 ఇంటూ dy బై dx ఈక్వల్ టు 4 3 12 12a ఇంటూ e పవర్ 3x ప్లస్ 4 4 16 16b ఇంటూ e పవర్ 4x. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 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 ఏమవుతుంది, ఇది d square y by
dx square minus 4 into dy by dx equal to 9a into e power 3x minus 12a into e power 3x అంటే minus 3a into e power 3x 16b into e power 4x minus 16b into e power 4x రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి d square y by dx square minus 4 into dy by dx equal to minus 3a into e power 3x. That will be equation number 5. Equation number 5. What is that? d square y by dx square minus 4 dy by dx equal to minus 3a e power 3x. Equation number 5. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ y ఈక్వల్ టు a ఇంటూ e పవర్ 3x ప్లస్ b ఇంటూ e పవర్ 4x దీన్ని 12తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్ దత్త సమీకరణాన్ని 12తో మల్టిప్లై చేస్తున్నాం ఏమన్నప్పుడు 12y ఈక్వల్ టు 12a e పవర్ 3x ప్లస్ 12b e పవర్ 4x ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈక్వేషన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1ని 12తో మల్టిప్లై చేసాం బోత్ సైడ్స్ అంటే 12 ఇంటూ వై 12y ఈక్వల్ 12a ఇంటూ e పవర్ 3x ప్లస్ 12b ఇంటూ e పవర్ 4x దిస్ ఈక్వల్ టు 12a అంటే ఏం రాయొచ్చు ఇలా 4 ఇంటూ 3a ఇంటూ e పవర్ 3x ప్లస్ 12 అంటే 3 ఇంటూ 4b ఇంటూ e పవర్ 4xగా రాయొచ్చు ఇందులో ఉంది 12a అవుతుంది ఇక్కడ 3a ఇంటూ e పవర్ 3x ఉంది కదా ఇక్కడ మైనస్ ఉంది దీన్ని కానీ కొంచెం బోత్ సైడ్స్ మైనస్ మల్టిప్లై చేస్తే ఇది ఎలా ఉన్నప్పుడు 4dy dx 4 into dy by dx minus d square y by dx square equal to 3a into e power 3x అవుతుంది అంటే ఫిఫ్త్ ఈక్వేషన్ బోత్ సైడ్స్ కానీ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే ఇదేమో మైనస్ అవుతుంది మైనస్ అల్ ప్లస్ అవుతుంది అంటే 4 into dy by dx minus d square y by dx square equal to 3a into e power 3x ఇప్పుడు దీని వాల్యూ వచ్చింది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు దీని వాల్యూ ఎంత 3a into e power 3x అంటే వాల్యూ అంటే ఇది అవుతుంది 4 into y by dx minus d square y by dx square దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 12y ఈక్వల్ టు 4 into దీని వాల్యూ ఎంత 4 into dy by dx minus d square y by dx square next plus 3 into 4b into e power 4x 4b into e power 4x ఈక్వేషన్ నెంబర్ 4లో ఉంది ఇప్పుడు 3 into d square y by dx square minus 3 into dy by dx అంటే ఈ ఈక్వేషన్లో 3a into e power 3x దాని వాల్యూ 4b into e power 4x దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం 4b అంటే ఇది d square y by dx square minus 3 into dy by dx సబ్స్టిట్యూట్ చేసాం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 12y ఈక్వల్ టు 4 into 4 16 dy by dx
minus 4 d square y by dx square plus 3 into d square y by dx square minus 9 dy by dx. This equal to 16 dy by dx minus 9 dy by dx అంటే 7 dy by dx minus 4 d square y by dx square plus 3 into d square by dx square అంటే minus d square y by dx square. ఇది 12y ఈక్వల్ టు, కాబట్టి ఈ సింప్లైస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంకా మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే d స్క్వేర్ y by dx స్క్వేర్ మైనస్ 7 into dy by dx plus 12y equal to 0, which is the required differential equation. ఈ మొత్తాన్ని కూడా ఏం చేసినా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. ఈ మైనస్ ప్లస్, ఇది ప్లస్ అలా మైనస్ అవుతుంది కదా. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 7 డివై బై డిఎక్స్ ప్లస్ 12y ఈక్వల్ టు 0. ఇదే కావాల్సిన అవకలన సమీకరణం. ఇప్పుడు దీనిలో చూడండి, దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 2, ఆర్డర్ 2, డిగ్రీ ఎంత 1, ఆర్డర్ ఏమో 2, డిగ్రీ 1. సో దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే దీనికి y ఈక్వల్ టు a ఇంటూ e పవర్ 3x ప్లస్ b ఇంటూ e పవర్ 4x అని ఈ ఈక్వేషన్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ 7 ఇంటూ dy బై dx ప్లస్ 12y ఈక్వల్ 0 అనే ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వాజ్ క్రియేటెడ్.